హే వాట్స్ అప్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ గుడ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు కొంచెం గ్రాసరీ షాపింగ్ చేయాలి, అందుకే బయటకు వెళ్తున్నాం. ఎప్పుడూ నడుచుకుంటూ వెళ్తాం. చికాగోలో నడిస్తేనే అంటే నడుచుకుంటే వెళ్ళిపోవచ్చు. ఇట్స్ నాట్ అన్నీ దగ్గరే ఉంటాయి, అన్ని లొకేషన్స్. ఇట్స్ నాట్ దట్ ఫార్ అవే. బట్ ఈసారి కొత్తగా బస్ ట్రై చేద్దాము ఊరికే అని చెప్పి బస్సులో వెళ్తున్నాం అనమాట. సో బస్సులో వెళ్ళాలంటే వెంట్రా అని ఒక యాప్ ఉంటుంది మనకి, మెట్రో కార్డ్ లాగా. ఇక్కడ వెంట్రా కార్డ్ అనమాట. సో అదే కార్డు మెట్రో అండ్ బస్సులకి వాడచ్చు, అది మ్యాటర్. ఇప్పుడు అటు ట్రేడర్ జోస్కి వెళ్తున్నాం గ్రాసరీకి. చూద్దాం ఎట్లుంటుంది. హలో, వచ్చేసాం మేము బస్ ఎక్కి దిగి. గోయింగ్ టు ట్రేడర్ చూస్తున్నాం. వెనక మాల స్టార్ బక్స్ ఉంది, లాగుతుంది కానీ నేను ఏం వెళ్ళను. ఎగ్జాక్ట్లీ టైం ఎంత అవుతుందో తెలుసా? 6:22. పిచ్చెండ కొడుతుంది. మరి హైదరాబాద్లో ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడ మాత్రం చలి ఉంది కానీ ఉక్క కూడా పోస్తుంది. ఇప్పుడు మనం ట్రేడర్ జోస్కి వెళ్దాం. చెట్టు. దేర్ ఇస్ మమ్మీ అండ్ దేర్ ఇస్ ట్రేడర్ జోస్. లెట్స్ గో. మనకు అస్సలు సంబంధం లేని సెక్షన్ ఇది. వెళ్ళిపోదాం స్ట్రైట్. యాపిల్స్ కాయలు కూడా కోసి పెడుతున్నారు, $4 అంట. ఓకే, నౌ వి ఆర్ టాకింగ్. ఇప్పుడు మన స్టైల్కి వచ్చింది అన్నమాట. ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాం మూచి కోకోనట్ చాక్లెట్. అదే మా సామానం. బాగానే బిల్ అయింది. ఏం మమ్మీ? ఎస్. ఇప్పుడే టీజే మ్యాక్స్కి వచ్చి బోల్డ్ అంతా షాపింగ్ చేసుకుని మళ్ళీ రిటర్న్ హోమ్. ఇప్పుడు మళ్ళీ బస్ ఎక్కుదాం. ఏంట్రా రే ఎక్కడికి వెళ్ళాం? మన ఇండియా వాళ్ళలాగా చేస్తున్నాం. బస్లో సౌండ్ ఎక్కువ ఉండడం వల్ల నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో నేను ఇప్పుడు చూపిస్తుంది పుల్ చేస్తే మన బస్ స్టాప్లో మనం ఆగచ్చు అనమాట. హాయ్ ఫ్రమ్ ద డార్క్నెస్. మొత్తానికి వచ్చేసాం, బస్ దిగేస్తే. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇంటికి వెళ్ళాక మీకు వచ్చిన సర్ప్రైజ్ ఉందన్నమాట, చూసి సర్ప్రైజ్ అవ్వండి. We are home. Are you guys ready for the surprise? Ready? Hi. Hey. That's the surprise, guys. Hey. రుద్ర, ఇప్పుడు మీకు ఒక అద్భుతం చూపిస్తా. వీడు వచ్చేస్తాడే. ఎలా ఎక్కుతున్నాడు? ఆహా, సూపర్, బంపర్. నా వేదక్కి కూర్చున్నాడు. ఇంటికి వచ్చి గ్రాసరీ స్టోర్ నుంచి తెచ్చుకున్న బ్రెడ్స్ తిన్నాను కానీ మన కడుపుకి అన్నం పడితే కానీ సాటిస్ఫై అవ్వలేదు. అందుకే నేను ఏం చేస్తున్నాను తెలుసా? గుడ్డు రైస్. అదే గుడ్డు రైస్ సూపర్ ఉంటుంది, స్పైసీ ఉంటుంది. కానీ మనం స్పైసీ తక్కువ చేసుకున్నాం. కడుపు మంటలేస్తుంది బ్రో. మరి ఈ గుడ్డు రైస్ రెసిపీతో తొందరలోనే కలుద్దాం. మీరు నాలా స్పైసీగా చేసుకోవద్దులేండి. బట్ అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చెరీతో కబుర్లు. బై.